హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ చిక్కుడుకాయ చేస్తున్నాను. గోరు చిక్కుడుకాయ. మన సైడ్ అయితే గోరు చిక్కుడుకాయ అంటారు, రాయలసీమ సైడు మటిక్కాయలు అంటారు. చిక్కుడుకాయలు ఉడకబెట్టుకుని మొత్తం ఈనెలు తీసుకున్నాను. దీనికి ఏమేమి కావాలో చూడండి. ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకోవటానికి, ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, జీడిపప్పు వేసుకున్నాను. దీనిలోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, అంటే చిన్నులపాయ మసాలా కారం, ఇది నేను పట్టించుకున్నాను. మసాలా కారం వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా, ఎక్కువ కాకుండా కొద్దిగా పుట్నాల పప్పు వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. పెనం వేడెక్కింది, ఆయిల్ వేసుకుంటున్నాను. మటిక్కాయలు, చిక్కుడుకాయల కూర, గోరు చిక్కుడుకాయల కూర పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఇష్టపడరు. కానీ ఇప్పుడు నేను చేసినట్టు చేయండి, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి తింటారు. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ఎలా చేశాను. పోపు దినుసులు, ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు, ఇందులోకి కొద్దిగా పసుపు, మళ్ళీ చిక్కుడుకాయల్లోకి కొద్దిగా కారం, ఉప్పు ముక్కో పట్టడానికి వేసుకుని ఇలా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ ఉంటాయి, అవన్నీ మగ్గిపోతాయి. ఇదిగోండి చిక్కుడుకాయ ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు పెద్దవాళ్ళకి కూడా చిక్కుడుకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా కూడా బాగుంటుంది. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చిక్కుడుకాయ కూర అలా చేయండి. అసలు చిక్కుడుకాయ కూర ఇష్టం ఉన్నవాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఇద్దరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి ఉందో ఇష్టం చిక్కుడుకాయ కూర.